ఐపీఎల్ 2024 సీజన్లో పంజాబ్ కింగ్స్ 2 వరుస ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది. భారీ లక్ష్య ఛేదనలో వరుస వికెట్లు కోల్పోతున్న ఎవరి అంచనాల్లో లేని శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ కలిసి కదం దొక్కి పంజాబ్కు విజయాన్ని అందించారు. టైటాన్స్ బౌలర్లపై వీరిద్దరూ ఎదురుదాడికి దిగి ఆఖరి ఓవర్లో మ్యాచ్ను గుజరాత్ నుంచి లాగేసుకున్నారు. అటు గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ వైఫల్యం కూడా పంజాబ్కు కలిసి వచ్చింది. దీంతో గురువారం నాడు జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో పంజాబ్ గుజరాత్పై 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ సీజన్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 48 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, సాయి సుదర్శన్ 19 బంతుల్లో 6 ఫోర్లతోటి 33 పరుగులు, రాహుల్ తెవాటియా 8 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 23 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి రాణించారు. రబాడాకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసి గెలిచింది. ప్రభ్ సిమ్రన్ 24 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. నూర్ అహ్మద్కు 2 వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు శశాంక్ సింగ్కు లభించింది. ఇక భారీ లక్ష్య ఛేదనను పంజాబ్ ఆత్మవిశ్వాసంతోనే ఆరంభించింది. వికెట్లు కోల్పోయినా రన్ రేటు తగ్గకుండా చూసుకుంది. మధ్య ఓవర్లలో శశాంక్, చివర్లో అశుతోష్ బ్యాటింగ్ తీరు జట్టును కాపాడిందని చెప్పాలి. తొలి ఓవర్లోనే ఓపెనర్ బైర్స్టో 3 ఫోర్లతోటి 13 పరుగులు రాబట్టాడు. మరొక ఓపెనర్ కెప్టెన్ శిఖర్ ధావన్ను 2వ ఓవర్లోనే పేసర్ ఉమేష్ యాదవ్ బౌల్డ్ చేసిన ప్రభ్ సిమ్రన్ ధాటిని కనబర్చి 4వ ఓవర్లో 6 4 తోటి ఆగట్టుకున్నాడు. అయితే టీనేజ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ తన తొలి ఓవర్లోనే బైర్స్టోను అవుట్ చేయడంతో 2వ వికెట్కు 35 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. నూర్ అహ్మద్ తన తర్వాతి ఓవర్లోనే ప్రభ్ సిమ్రన్ను అవుట్ చేయగా, ఆ వెంటనే షామ్ కరాన్ను అజ్మతుల్లా ఉమర్జాయ్ వెనక్కి పంపాడు. ఈ దశలో శశాంక్ సింగ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 11వ ఓవర్లో వరుసగా 4 6 4 తోటి 17 రన్స్తో స్కోర్ బోర్డులో కదలిక తెచ్చాడు. ఇక జితేష్ శర్మ 2 వరుస సిక్సర్లతో జోరు చూపిన తర్వాతి బంతికే రషీద్కు చిక్కాడు. 18 బంతుల్లో 41 పరుగులు కావాల్సిన వేళ ఎవరి అంచనాల్లో లేని అశుతోష్ ఎడాపెడా బౌండరీలతో చెలరేగాడు. అటు 25 బంతుల్లోనే శశాంక్ తన తొలి ఐపీఎల్ 50ని సాధించాడు. 19వ ఓవర్లో అశుతోష్ 2 సిక్సర్లతోటి 18 పరుగులు సాధించి ఆఖరి ఓవర్లో సమీకరణము 7 పరుగులకు తెచ్చాడు. అయితే 20వ ఓవర్ తొలి బంతికే అతడిని పేసర్ నల్కండే అవుట్ చేసిన శశాంక్ ఓ 4తో విజయాన్ని తేలిక చేశాడు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ 29 పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహా వికెట్ను కోల్పోయింది. 11 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా రబాడా బౌలింగ్లో ధావన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హర్ప్రీత్ బ్రార్ వేసిన మొదటి ఓవర్లోనే గిల్ ఓ సిక్సర్ బాదాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్లో 300 సిక్స్లు పూర్తయ్యాయి. అనంతరం కేన్ విలియమ్సన్తో కలిసి కెప్టెన్ గిల్ 3వ వికెట్కు 40 పరుగులు జోడించాడు. 9వ ఓవర్లో విలియమ్సన్ను అవుట్ చేసిన ఈ భాగస్వామ్యాన్ని హర్ప్రీత్ బ్రార్ విడదీశాడు. అనంతరం సాయి సుదర్శన్తో కలిసి గిల్ 3వ వికెట్కు 53 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో గుజరాత్ స్కోరు 100 పరుగులను దాటింది. ధాటిగా ఆడిన సుదర్శన్ 6 ఫోర్లతో 19 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. 14వ ఓవర్లో సాయి సుదర్శన్ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని పేసర్ హర్షల్ పటేల్ విడదీశాడు. దీంతో 122 పరుగులకు గుజరాత్ 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం విజయ్ శంకర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లిన గిల్ 31 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో గిల్కు ఇది 19వ హాఫ్ సెంచరీ. 15 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 134గా ఉంది. హాఫ్ సెంచరీ అనంతరం గిల్ మరింతగా చెలరేగాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 150 పరుగులు దాటింది. మరోసారి చెలరేగిన రబాడా 18వ ఓవర్లో విజయ్ శంకర్ను పెవిలియన్కు చేర్చాడు. దీంతో 164 పరుగులకు గుజరాత్ 4 వికెట్లను కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. హర్షదీప్ సింగ్ వేసిన చివరి ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 6 ఫోర్లు 4 సిక్స్లతోటి 48 బంతుల్లోనే 89 పరుగులు చేసిన గిల్, 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 8 బంతుల్లోనే 23 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా ఇద్దరు నాటౌట్గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో రబాడాకు 2 వికెట్లు, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలా 1 వికెట్ తీశారు. గత డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం శశాంక్ సింగ్ను కొనుగోలు చేసింది. అయితే వేలం జాబితాలో 2 శశాంక్ సింగ్లు ఉండగా, తాము కోరుకున్న శశాంక్ సింగ్ను కాకుండా అదే పేరుతో ఉన్న మరొక శశాంక్ సింగ్ను పొరపాటుగా తీసుకున్నామని పంజాబ్ కింగ్స్ సహాయ యజమాని ప్రీతి జింటా వ్యాఖ్యానించారు. ఇది కాస్త వివాదం కావడంతో 2 శశాంక్ సింగ్లు తమ దృష్టిలో ఉన్నారని, తాము పొరపాటు చేయలేదని ఆ తర్వాత వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆనాడు శశాంక్ సింగ్ను పొరపాటుగా తీసుకున్నామని భావించిన పంజాబ్ కింగ్స్ జట్టుకు
అదే శశాంక్ సింగ్ నేడు మ్యాచ్ విన్నర్గా అవతరించడం విశేషం. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా మరొకసారి నిరాశపరిచాడు. 13 బాల్స్ ఎదుర్కొన్న వృద్ధిమాన్ సాహా 2 ఫోర్లతోటి 11 పరుగులు మాత్రమే చేసి రబాడా బౌలింగ్లో ధావన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. ఓపెనర్గా వచ్చిన శుభ్మన్ గిల్ చివరికంట నాటౌట్గా నిలిచి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 48 బాల్స్ ఎదుర్కొన్న శుభ్మన్ గిల్ 6 ఫోర్లు 4 సిక్సర్లతోటి 89 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన కేన్ విలియమ్సన్ 22 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 26 పరుగులు చేసి హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో బెయిర్స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సాయి సుదర్శన్ ధాటిగా ఆడాడు. శుభ్మన్ గిల్కు మంచి సహకారాన్ని అందించాడు సాయి సుదర్శన్. ఉన్నది కొద్దిసేపు అయినా కూడా వేగంగా పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 19 బాల్స్ ఎదుర్కొన్న సాయి సుదర్శన్ 6 ఫోర్లతోటి 33 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక విజయ్ శంకర్ మరొకసారి తీవ్రంగా నిరాశపరిచాడు. 10 బాల్స్ ఎదుర్కొన్నటువంటి విజయ్ శంకర్ ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా 8 పరుగులు చేసి రబాడా బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో తెవాటియా రెచ్చిపోయి ఆడాడు. 8 బాల్స్ ఎదుర్కొన్నటువంటి రాహుల్ తెవాటియా 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 23 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంటే చివర్లో శుభ్మన్ గిల్, రాహుల్ తెవాటియా ఇద్దరు నాటౌట్గా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది గుజరాత్ టైటన్స్ జట్టు. 199 పరుగులు అంటే ఒక రకంగా భారీ స్కోర్ అని చెప్పాలి. ఇక పంజాబ్ బౌలర్లలో రబాడా 2 వికెట్లు తీయగా హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ చెరొక వికెట్ తీశారు. అయితే ఇక్కడ రబాడా కానీ, హర్షల్ పటేల్ కానీ, రజా కానీ ఓవర్కి సగటున 11కు పైగా పరుగులు సమర్పించుకోవటం విశేషం. ఇక గుజరాత్ టైటన్స్ జట్టులో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే 3వ వికెట్కు సాయి సుదర్శన్, తర్వాత శుభ్మన్ గిల్ కలిసి 32 బంతుల్లో 53 పరుగులు జోడించారు. చివరిలో రాహుల్ తెవాటియా, శుభ్మన్ గిల్ కలిసి కేవలం 14 బంతుల్లోనే 35 పరుగులు జోడించారు. విలియమ్సన్ తర్వాత శుభ్మన్ గిల్ కలిసి 2వ వికెట్కు 33 బంతుల్లో 40 పరుగులు. అదేవిధంగా విజయ్ శంకర్, శుభ్మన్ గిల్ కలిసి 4వ వికెట్కు 23 బంతుల్లో 42 పరుగులు. అంటే డీసెంట్ పార్ట్నర్షిప్స్ నమోదైనాయి గుజరాత్ టైటన్స్ ఇన్నింగ్స్లో. ఇక 20 ఓవర్లలో 200 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే మరి షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనరు కెప్టెన్ శిఖర్ ధావన్ 2 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగే చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఈ సీజన్లో మంచి ఫామ్లోనే ఉన్నటువంటి ధావన్ ఆదిలోనే అవుట్ కావడంతో పంజాబ్కి ఆరంభంలోనే షాక్ తగిలింది. మరొక ఓపెనర్ బెయిర్స్టో 13 బంతుల్లో 4 ఫోర్లతోటి 22 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ప్రభసిమ్రన్ 24 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 35 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో మహేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన శ్యామ్ కరణ్ విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొన్నటువంటి శ్యామ్ కరణ్ 5 పరుగులు మాత్రమే చేసి అజ్మతుల్లా ఉమర్జాయ్ బౌలింగ్లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రజా 16 బాల్స్ ఎదుర్కొన్నటువంటి రజా కేవలం 15 పరుగులు మాత్రమే చేసి మహేష్ శర్మ బౌలింగ్లో వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే ఈ దశలో పంజాబ్ కింగ్స్ గెలుస్తుందని చెప్పేసి ఎవరు భావించలేదు. దాదాపు అందరూ కూడా టీవీలు కట్టేసి ఇక గుజరాత్ టైటన్స్ విజయం ఖాయమే అనుకొని పడుకున్నారు. కానీ 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన శశాంక్ సింగ్, ఆ తర్వాత 8వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అశుతోష్ శర్మ ఇద్దరూ కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని చెప్పాలి. 29 బాల్స్ ఎదుర్కొన్న శశాంక్ సింగ్ 6 ఫోర్లు 4 సిక్సర్లతోటి 61 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి పంజాబ్ను ఒంటి చేత్తో గెలిపించాడని చెప్పొచ్చు. ఇక వికెట్ కీపర్ జితేష్ శర్మ 8 బాల్స్ ఎదుర్కొని 2 సిక్సర్లతోటి 16 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో దర్శన్ నల్కండకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అశుతోష్ శర్మ ఉన్న కాసేపు విజృంభించాడాడు. 17 బాల్స్ ఎదుర్కొన్నటువంటి అశుతోష్ శర్మ 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 31 పరుగులు చేసి నల్కండే బౌలింగ్లో రషీద్ ఖాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో బ్యాటింగ్కి వచ్చిన హర్ప్రీత్ బ్రార్ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగుతోటి నాటౌట్గా నిలిచాడు. దీంతో 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసిన పంజాబ్ 3 వికెట్ల తేడాతోటి ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. ఇక గుజరాత్ టైటన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా మిగతా బౌలర్లందరూ తలా 1 వికెట్ తీశారు. అజ్మతుల్లా ఉమర్జాయి, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాను, మోహిత్ శర్మ, నర్కండే వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. అయితే అజ్మతుల్లా ఉమర్జాయ్ కానీ తర్వాత ఉమేష్ యాదవ్ కానీ ఇద్దరు భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. రషీద్ ఖాన్ కూడా ఓవర్కి 10 చొప్పున పరుగులు సమర్పించుకోవడం అనేది జరిగింది. ఇక పంజాబ్ ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే
అశుతోష్ శర్మ తర్వాత శశాంక్ సింగ్ కలిసి 22 బంతుల్లోనే 43 పరుగులు జోడించి మరి ఒక రకంగా పంజాబ్ విజయానికి ఆ పార్ట్నర్షిపే దోహదం చేసిందని చెప్పాలి. ఆ తర్వాత రజా తర్వాత శశాంక్ సింగ్ కలిసి కూడా 22 బంతుల్లో 41 పరుగులు జోడించారు. మొత్తానికి క్రికెట్ అభిమానులకు పెద్దగా గుర్తుపట్టలేనటువంటి శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఇద్దరు కలిసి పంజాబ్ను గెలిపించారని చెప్పాలి. సో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రతిభతోటి పంజాబ్కు విజయాన్ని సాధించిన శశాంక్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే తొలి 4 స్థానాలలో పెద్దగా మార్పులు రాలేదు. కేకేఆర్ మొదటి స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ 2వ స్థానంలో, సిఎస్కే 3వ స్థానంలో, లక్నో సూపర్ జైంట్స్ 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే విజయాన్ని సాధించినటువంటి పంజాబ్ ఇప్పుడు 5వ స్థానానికి దూసుకువచ్చింది. పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్లలో 2 గెలుపులు 2 ఓటములతోటి మొత్తం 4 పాయింట్లు సాధించి 5వ స్థానంలో. గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్లలో 2 విజయాలు 2 పరాజయాలతోటి 4వ స్థానంలో. ఎస్ఆర్హెచ్ 7వ స్థానానికి పడిపోయింది. 3 మ్యాచ్లు ఆడినటువంటి సన్ రైజర్స్ హైదరాబాదు 2 పరాజయాలు 1 విజయంతో 2 పాయింట్లతోటి 7వ స్థానంలో ఉండగా, ఇక 8వ స్థానంలో ఆర్సీబీ, 9వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్. ఇక యథావిధిగా ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఖాతా తెరవనటువంటి ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్లలో 3 పరాజయాలతోటి మరి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవటం జరిగింది.